అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఒక సమూహం కింద ఏర్పడతారు. సమూహం ఉన్న దగ్గర అక్కడ ఛేదించడం చాలా కష్టం. ఇప్పుడు ఇదే ఎఫ్టీఎల్ పరిధిలో మీరు చెరువులు కట్టారు, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ల్యాండ్లు ఉన్నాయి, ఇక్కడ చెరువు తవ్వండి అని 10 మంది బిల్డర్లకి పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? పని అవుతుంది కదా. అవును. ఆ ప్రత్యామ్నాయం ఎప్పుడైతే క్రియేట్ చేయకుండా అరే ఉన్నది కొట్టుకుంటూ పోతామంటే, ఇప్పుడు చెరువులో 20 బిల్డింగ్లు ఉన్నాయి సార్, 3 బిల్డింగ్లు కొట్టి మిగిలిన 17 వదిలేస్తే ఆ చెరువు పరిరక్షించినట్ట లేకపోతే పనికిమాలిన పని చేసినట్టు మీరు చెప్పండి ఒకసారి. ఆబ్వియస్గా అది పనికిమాలిన పనే కదా. మొత్తం దాన్ని తుడిచిపెట్టి ఈ విధంగా చెరువు ఉంటుంది ఇక మీద నుంచి అంటే అది కథ వేరు. ఈ సగం సగం పనులు ఏంటంటారు, ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని 6 నెలలు సాగు చేసి మూలలో ఉన్న ముసలమ్మని పొడిచినట్టు చిన్న చెత్తగా బతుకుతున్న చిన్న ప్రజలను ఇదే వాళ్ళ అన్నగారి ఇంటికైతే నోటీస్ అంటించి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంతా చదివి దానికి అనుగుణంగా పొక్కలెండర్తో 2 గోకులు గోకుతారా. అలా జైబీరోడికి అయితే నోటీస్ ఇచ్చారట, రేకులేనట, ఏడాది మీద చర్యది చెప్తాను. దిస్ యాడ్ స్టిక్ వాట్ యు ఆర్ యూజింగ్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అన్న దగ్గర అది ప్రజల్లో ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది కదా. అవును. ఇప్పుడు ఇదే దీనికి దానికి ఒకటే మంత్రం అన్నారు అనుకోండి, నాగార్జునకే దిక్కులేదు మీరెంతని చెప్పి, నా అన్న అయితేనేంటి నా తమ్ముడు అయితేనేంటి ఆయన ఇల్లే ఫస్ట్ కొట్టి ఈ నీట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ కదా. అదేది సార్. ఇంకోటి చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కానీ ఒక కామన్ పీపుల్ కానీ చాలా మంది రేవంత్ రెడ్డి గారి మీద ఏమంటారంటే డైవర్షన్ పాలిటిక్స్లో అంటారు. ఎందుకంటే ఇదే హైడ్రా అనేది ఏదైతే 6 హామీలు 5 హామీలు ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో అది చేయలేక ఇలాంటి పనులు చేసి కావాలని మీరు డైవర్ట్ చేస్తారు అన్నట్టుగా వాళ్ళందరూ అంటున్నారు. నిజంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో డైవర్షన్ పాలిటిక్స్ అని అది మీరు కూడా నమ్ముతున్నారా? ఆబ్వియస్గానండి. ఇప్పుడు ఫస్ట్ 6 హామీలు పేక మీద కత్తి పెట్టుకుని దిగాడు ఆయన. 6 హామీలు ఎవరైనా నెరవేరుస్తామని చెప్పడం వేరు, 100 రోజుల్లో చేస్తాం 10 రోజుల్లో చేస్తామని ఆయనకైనా టాస్క్ ఇచ్చుకుంటూ మనం ఏం చేస్తాం దానికి. రేవంత్ రెడ్డి గారు కోరి కష్టం తెచ్చుకున్నాడు. ఇవాళ మీకు ఆయన చేతిలో ఉన్నది పటపట ఫస్ట్ చూడండి ఉచిత బస్సు అన్నాడు, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచి గమ్మని 2 అయిపోయి చూసారా మేము చేసామన్నాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ తీసుకొచ్చాడు. ఓ పక్క రైతు బంధు అలవాటు పడిన ప్రజలు 10 ఏళ్ళు బట్టి ఇవాళ రైతు బంధు ఏదంటే ఫస్ట్ పాయింట్ దానికి ఆన్సర్ లేకుండా రైతు రుణమాఫీ చేస్తామని దిగాడు. అది ఎంతవరకు చేశారన్న దగ్గర విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవును. అందులో కూడా కొర మిగిలిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతుంటే దాటవేద ధోరణిలో మొదలయ్యి అదే ఇది హైడ్రా. అంతకని లేదు సార్. ఇంకోటి ఏంటంటే వన్ స్టేట్ 1 కార్డు డిజిటల్ కార్డు వైపు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు అన్నారు. డిజిటల్ కార్డు అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎందుకంటే మళ్ళీ ఆ డిజిటల్ కార్డులు అప్లై చేయడం, మళ్ళీ క్యూ లైన్, మళ్ళీ పాపం ప్రజలందరూ లైన్లో ఉండాలి. సో ఆ డిజిటల్ కార్డు అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఆధార్ కార్డు తెచ్చారు మన నెత్తికి, ఆడవాడో పకోడీగాడు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు కొట్టిన అందరితో చేయించారు అది. ఇప్పుడు దానికి దిక్కు దివానం లేదు. మొదటి ఆధార్ కార్డులో చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఉండదు, పుట్టిన ఇయర్ ఉంటుంది, వాడి దగ్గర డేటా ఉంటుంది. అవును. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 50 రూపాయలు పెట్టి సంపద సృష్టి కార్యక్రమంలో మీ సేవా సెంటర్లోనూ బ్యాంకుల్లోనూ కూర్చుని చచ్చినట్టు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్లు సవరణలు చెత్త చెదరలతో చస్తున్నాం. సో ఒక తీరువా దెబ్బ లేని కార్యక్రమం ఎప్పుడైతే ఉందో సకల జనుల సర్వే అనే వైఎస్ఆర్ ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన దాంట్లో పర్ఫెక్ట్ డేటా అందరి దగ్గర ఉంది. ఈ ఆధార్ కార్డ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వేతో 100% యాక్యురేట్ డేటా ఉండి కూడా ఎందుకు తప్పులు జరుగుతున్నాయి? 5,70,000 ఓట్లు ఎత్తేసాడు ఆయన ఎవరంటే పాత ఎలక్షన్ కమిషనర్. సారీ, ఇప్పుడేమో ఈయన డిజిటల్ కార్డు అంటారు. దేనికి డిజిటల్ కార్డు? ఇప్పుడు అదే ఆధార్ కార్డు ఇంట్లో పట్టుకుని ఇవన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నాం, డిజిటల్ కార్డులు తయారు చేసి మన ఇంటికి పోస్ట్ చేయొచ్చు కదా. స్వచ్ఛందంగా చేయవలసిన పని కదా అది. ఓ పక్క ఆధార్ కార్డు ఏడుస్తుంటుంది మనకి, ఓ పక్క సకల జనుల సర్వేలో మన ఇంట్లో ఉన్న ప్రతి దరిద్రాన్ని అప్డేట్ చేసుకుని వచ్చాం. వీటి ప్రకారం ఒక యాడ్ స్టిక్ తీసుకుని ఈ ఇంట్లో ఇన్ని ఉన్నాయి కాబట్టి వీడికి వెసులుబాటు లేదు ఇదని ప్రభుత్వం చేయవలసిన పని మళ్ళీ మనం తీసుకొచ్చి ఇదేమైనా కోతుకొమ్మచ్చా అట్లా? సార్, నేను ఏబీవీపీ స్టూడెంట్స్ ఏదైతే ఉస్మానియా వాళ్ళ స్టూడెంట్స్ నేను మాట్లాడడం జరుగుతుంది. సో ఏదైతే వాళ్ళు ర్యాలీస్ ధర్నాలు చేస్తారో సో 1-2 పాల్గొనడం జరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ వచ్చిందిలే కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సరిగ్గా లేడు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏదైతే స్కాలర్షిప్స్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇప్పుడు కానీ హాస్టల్ వసతి కూడా సరిగ్గా వసతి లేదు, అది కూడా కొంచెం పెంచాలి. ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటిదాకా మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ 2-3 ఉన్నాయి అవి పక్కన పెట్టండి, ఇప్పటిదాకా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కట్ చేస్తే అదే కాంగ్రెస్ నేతలు మనం క్వశ్చన్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు కానీ పనులన్నీ సకాలంలో సాగుతున్నాయి కానీ వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ చూడొచ్చు అంటే? ఏమీ ఉండదండి. యూనివర్సిటీల్లో వసతుల మీద వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్నాలే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏబీవీపీలు కానీ మిగిలిన యూనియన్స్ అని ఉంటాయి. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎప్పుడు చాటుకుంటుంది అన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది ప్రతిసారి.
ఎప్పటికప్పుడు దాటవేద్ద ధోరణి. వీసీలు నియమించరు, వైస్ కౌన్సిలర్ వైస్ ఛాన్సలర్ నియమించి దానికి తగ్గట్టుగా యూనివర్సిటీ నుంచి పర్ఫెక్ట్ డేటా తీసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే మాకు లేకపోతేనట్టు ముందు చేయవలసిన పని ప్రభుత్వమే చేయాలి కదా. అవును. గవర్నర్ ఛాన్సలర్ కింద ఉంటాడు, గవర్నర్ విజిట్లే చేయడు యూనివర్సిటీలకి. ఆయన ఫస్ట్ అప్రాన్షన్స్ ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఈ ఏదో కాగితాలు ఇచ్చి చదవమండం కాదు కదా. నేను యూనివర్సిటీ ఛాన్సలర్గా తిరిగాను, వైస్ ఛాన్సలర్ని డిప్లాయ్ చేయండి, హెడ్ ఆఫ్ ద హెచ్ఓడీని డిప్లాయ్ చేయండి, అండ్ ఇన్ ద సేమ్ సినారియో స్టాఫ్ లేరు స్టాఫ్ని చేయండి. ఇవేవి చేయరాళ్ళు. యూజీసీ గ్రాంట్ తీసుకురావాల్సిన బాధ్యత గవర్నర్ది ఉంటుంది. దేనికి ఛాన్సలర్ ఉత్సవ విగ్రహాలు కూర్చోబెట్టడానికి వెళ్ళి గవర్నర్ని. యూజీసీ గ్రాంట్లు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి యూనివర్సిటీని పరిరక్షించవలసిన బాధ్యత పోయి వీడికి రాజకీయాలు కావాలి. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడట. ఇది రాత గురించి మాకెందుకే ఉంటా ఉంటే పోతాడు పార్టీ అధిష్టానం చెప్తాను కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నేరు. ఇంకో 6 ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడో. సార్ ఇదే రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈవెన్ బీఆర్ఎస్ నేతలు మళ్ళీ మేము అధికారంలోకి ఎప్పుడైనా అధికారంలోకి వస్తాం, అధికారం అనేది శాశ్వతం కాదు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తామని అంటే చెప్పారు. సరే ఇవేవి జరగవు. విగ్రహ ప్రతిష్టలు సర్వసాధారణం. ఇవాళ రాజీవ్ గాంధీ గారిని విగ్రహ ప్రతిష్ట చేసుకోమనంటే తప్పు కాదు ఆయన. కానీ దానికన్నా ఒక పొల్లు మాట మాట్లాడి కేసీఆర్ గారి గురించి ఆయన మరణం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నీకోసం అక్కడ ప్లేస్ పెట్టుకున్నాం అవన్నీ తప్పు కదా. ఇప్పుడు అదే ట్యాంక్ బండ్ మీద మహానుభావుడు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు. నాకు దైవాంశ సంబూతుడైన పివి నరసింహరావు గారు విగ్రహం పెట్టారు. ఇందిరాగాంధీ అమ్మ విగ్రహం ఉంది. అటుపక్క నెక్లెస్ రోడ్ అంతా జయపాల్ రెడ్డి గారి పివి నరసింహరావు గారి సమాధులు ఉన్నాయి. ఎవరు కాదన్నారు? ఆ అటుపక్క ట్యాంక్ బండ్ ఎంత కవులు రాష్ట్రం కోసం తపన పడిన ఆ తిరుపతి మహారాజుల విగ్రహం ఉన్నాయి. అమరవీరు స్తూపం కట్టారు. ఒక్కొక్క ప్రభుత్వ విధానం ఒకటి ఉంటుంది సార్. రాజీవ్ గాంధీ గారికి పెట్టిన విగ్రహం ఇక్కడ సామాజిక గొడవ దగ్గర స్టాట్యూ ఉంది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఏమైనా దాని మీద ఏమైనా ఒక్క రోజు ఇచ్చేసారా? అంటే సెక్రటేరియట్ ముందు పెట్టాడు ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? అందరూ ఏముంది సార్, ఈ ప్రభుత్వం వాళ్ళది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక వాళ్ళ టాల్ పర్సనాలిటీస్కి విగ్రహాలు పెట్టుకుంటే తప్పే ఉంది దాంట్లో. వీళ్ళు వచ్చిన తర్వాత ఇది తీరండి, అయినప్పుడు చూద్దాం. అయితే గీతే అయితే పూడే ఎవరు మమ్మల్ని విశ్లేషించమంటే అక్కడ సార్ వాళ్ళ గవర్నమెంట్ రానండి సార్. వాళ్ళ విధానాలు ఏమున్నప్పుడు ఆ రోజు చెప్పిన మాటకి ఈ మాటకి ఏముంది? మరి ఇక్కడ ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే సోనియా గాంధీ అమ్మ విగ్రహం పెట్టడానికి కుదరదు, ఎందుకంటే ఆవిడ ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి. రాహుల్ గాంధీకి విగ్రహంకి ఏమైనా ఆటంకం కలిగించారా చెప్పండి? అంత పెద్ద కోడలు కట్టారు ఎల్బీ నగర్ దీని దగ్గర, చూశారు కదా. అక్కడ రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంది, దాన్ని ఏమైనా చిన్నదైనా చేశారు. ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గుళ్ళు గోపురాలు ఉన్న విగ్రహాలు అన్ని ఎత్తుకోదేశారు కదా అక్కడ. గమనించండి సార్, ఏం అవ్వని వాటి గురించి ఎందుకు, అవ్వని పెళ్లికి బాధ్యాలు ఎందుకు కొడతారు? జరిగితే దాని గురించి మాట్లాడదాం, జరగని దాన్ని ఊహించుకుని అయిపోతుందిగా ఇటో రాయి దేనికి కొట్టాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.